आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद म्यूनसिपल कमिश्नर मोहम्मद क़मर अहमद ने होटल मालिकों को मशवरा दिया कि होटल के क़वाइद पर अमल करें और सफाई का ख़ास ख्याल रखें। शहर मुस्तखर के बिग बावर्ची होटल में बिरयानी में एक कॉकरोच निकलने की खबरों पर हुक्काम ने रद्द अमल करते हुए फूड सेफ्टी ऑफिसर डॉक्टर श्रीधर ने अहदेदारों के हमरा मंगल के रोज़ होटल का मायना किया और नमूने इकट्ठे किए। इस मौके पर अहदेदारों ने बावर्ची खाना पकाने के लिए इस्तेमाल होने वाले सामान और इनके मियार और दीगर पहलुओं की जांच की। बर्तनों के नमूने हासिल करके हैदराबाद लैब को भेजे गए। सफाई के हवाले से मियार पर अमल न करने पर 25,000 रुपये जुर्माना आयद किया गया। इस हवाले से म्यूनसिपल कमिश्नर मोहम्मद क़मर अहमद ने कहा कि होटल मालिकान क़वानीन पर सख्ती से अमल करें। इन्होंने कहा कि बिग बावर्ची होटल से मुताल्लिक़ शिकायत पर मायना किया गया। इन्होंने होटलों को ज़्यादा साफ़ रखने का मशवरा दिया। इसी तरह फूड सेफ्टी ऑफिसर डॉक्टर श्रीधर ने कहा कि होटल मालिकान को FSSA लाइसेंस लेना चाहिए। इन्होंने कहा कि जुर्माना होटल की सफाई के हवाले से मियार पर अमल ना करने की वजह से किया गया। इन्होंने कहा कि हैदराबाद लैब में भेजे गए नमूनों की नताइज आने के बाद मज़ीद कार्रवाई की जाएगी। वाज़ेह रहे कि क़वाइद की खिलाफ वर्जी की सूरत में सख्त कार्रवाई की जाएगी। इधर काम करने वाले को అందుకోసం వేస్తాం ఫార్మలీ ఈరోజు ఉదయం పలు వార్తాపత్రికల్లో ఆదిలాబాద్ పట్టణంలోని బావర్చి రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక అనే శీర్షిక ప్రచురితం అవడం జరిగింది. మరి దాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుసారంగా డెసిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా నేను మరియు జిల్లా మున్సిపల్ అధికార యంత్రాంగం నుండి మున్సిపల్ కమిషనర్ గారు మా టీమ్స్తో ఈరోజు బావర్చి రెస్టారెంట్కు మేము తనిఖీలు చేయడానికి వచ్చాము. తనిఖీలు చేసిన దగ్గర మాకు కొన్ని గ్యాప్స్ అనేటివి కనబడ్డాయి. ఈ గ్యాప్స్ అన్నిటికీ కూడా మేము దానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏవైతే అనుమానాస్పదంగా ఉన్న శాంపుల్స్ని కూడా మేము సేకరించడం జరిగింది. ఆ శాంపుల్స్ని హైదరాబాద్కు టెస్ట్కి పంపిస్తాము. తర్వాత దాని రిజల్ట్స్ ఏమైతే వస్తాయో అయితే సేఫ్ అని వస్తే పర్వాలేదు, సబ్ స్టాండర్డ్ అని వచ్చినా కానీ అన్సేఫ్ అని వచ్చినా కానీ శాఖాపరమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నాణ్యత ప్రమాణాలను అందరూ కూడా తప్పకుండా పాటించాలి. ప్రతి దగ్గర కూడా ఈ హ్యాండ్ వాషింగ్కు సంబంధించి అన్నిటిని ఏర్పాట్లు కూడా ఉంచాలి. హైజీనిక్ కండిషన్స్ లేవు కాబట్టి ఇక్కడ సేఫ్టీ స్టాండర్డ్ ఈ హైజీన్ స్టాండర్డ్స్ అనేటివి మెయింటైన్ చేయలేదు. 55,000 రూపీస్ మున్సిపల్ కమిషనర్ ద్వారా మేము ఆ జరిమానా విధించడం జరిగింది. ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏదైతే పార్సల్స్ వీళ్ళు చేస్తున్నారో అది మనకు స్టాండర్డ్ లెవెల్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఆ కవర్స్ అనేది కూడా రీప్లేస్ చేసేసి 125 మైక్రాన్స్ కంటే అబవ్ ఉన్న వాటికి ప్లాస్టిక్ యూజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అలాగే ట్రేడ్ లైసెన్స్ మట్టుకు చూస్తే వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ అనేది రెన్యువల్ కూడా అయ్యింది. ఈ సంవత్సరం అప్ టు డేట్ ఉంది. కాబట్టి మీడియా తరపున అన్ని హోటల్స్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ ఈ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని ట్రేడ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మేము మా టీం వాళ్ళు వచ్చేసి ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి ట్రేడ్ ఇవ్వడం జరుగుతుంది.